ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగమంతా పనుల్లో నిమగ్నమైంది. ప్రధాని సహా అతిరథ మహారథులు విచ్చేస్తున్న బృహత్తర కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచేలా ప్రజల మనసులో చిరకాలం గుర్తుండేలా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నిన్నటి వరకు పంట పొలాలు, ఇరుకైన రహదారులతో ఉన్న ప్రాంతాల్లో ఒక్కసారిగా రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ అరుదైన ఘట్టం కోసం రూపొందుతున్న వేదికను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పునాదిరాయి వేసే ఘట్టం సమీపిస్తున్న కొద్దీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రధాన వేదిక, వీవీఐపీలు, వీఐపీలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, వివిధ రంగాల ప్రముఖులు, సాధారణ ప్రజలు ఇలా అందరూ ఆసీనులయ్యేలా వేదికలు సిద్ధమవుతున్నాయి. పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఉద్దండరాయునిపాలెంలో పనులను పర్యవేక్షించారు. ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క డాస్, ఇంపార్టెంట్ గెస్టుల గురించిన 2 డాస్లు కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మనం వివిధ గ్రామాల నుంచి సేకరించిన నీరు, మట్టి వాటిని ఎక్కడ పెట్టుకోవాలనే దాని గురించి కూడా స్థలం కూడా మేము నిర్ధారించడం జరిగింది. దీనికి కావాల్సిన అప్రోచ్ రోడ్స్, పార్కింగ్ లాట్స్, అలాగే ఇక్కడున్న డాస్ అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా 19కి మేము ముగించాలని చెప్పి మేము అనుకుంటున్నాం. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు బందోబస్తు పెంచారు. ప్రకాశం బ్యారేజీ, కృష్ణా కరకట్ట నుంచి వివిధ రహదారులు, కొత్తగా నిర్మిస్తున్న రోడ్ల వెంబడి సిబ్బందిని మోహరించారు. వేదిక వద్ద వివిధ విభాగాల రక్షక భటులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ కోస్తా ప్రాంత ఐజీ సంజయ్ చెప్పారు. సైనేజ్ అన్ని కూడా మేము 20 తారీఖు నుంచి బోర్డ్స్ పెట్టి లోకల్ పబ్లిక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవ్వకుండా వాళ్ళతో మైత్రి మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తున్నాం గ్రామాల్లో. వీఐపీస్ ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు స్పెసిఫిక్గా అలాట్ చేయబడిన ఏరియాలకు వెళ్ళటానికి లోకల్గా ఉన్న పోలీస్ ఆఫీసర్స్ వాలంటీర్గా జెంటల్గా తీసుకురావడం, ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చాం. పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా మంగళగిరి బెటాలియన్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళకి తగినంత బ్రీఫింగ్, ట్రైనింగ్ నెక్స్ట్ 2 days ఇవ్వడం జరుగుతుంది. 12 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ని, మరొక 15-20 మంది ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ని వాడుతున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా చేయడానికి అన్ని కృషి చేస్తున్నాం. వేదికల వద్ద పండగ వాతావరణం నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆంధ్రుల భవిష్యత్ ఆశల సౌధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారు. వచ్చాం, చాలా స్పీడ్గా చేస్తున్నారు, చాలా బాగుంది, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఈ రాష్ట్ర నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని మా ఏరియాకి వచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ నెలకొన్నది. సో మేము హైదరాబాద్ నుంచి వచ్చాం యాక్చువల్గా చూడటానికి. చాలా బాగా ఉందండి. మా ఏరియా కూడా మంచి విలువలు వచ్చినాయి. భూములకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రావాలి. ఆ రోజు రాలేం కదా, చాలా రష్గా ఉంటుందని చెప్పి వచ్చాము. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నారు. మాది ఖమ్మం జిల్లా మధుర తాలూకా బోనకల్లు మండలం గోవిందాపురం ఏ. మా పిల్లలు, మా పాప, బాబుని తీసుకొని మోటార్ సైకిల్ మీద ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే ఈ కార్యక్రమం చాలా ఆనందంగా, ఎంతో ఆహ్లాదంగా, అద్భుతంగా ఉంది. భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పి మాకు అనిపిస్తుంది. ఆదివారం ప్రజాప్రతినిధులు, సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశముంది.